అసలు ఇదంతా సాంబిరెడ్డి గడి ప్లాన్ కావచ్చు కదా. నీ మీద అనుమానం వస్తే పెదనాన్న నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడనే ఆలోచనతో అతను ఇదంతా చేస్తుంటాడు. మనస్ఫూర్తిగా ఇచ్చిన మొదటి తాంబూలం చెత్తబుట్లో పడేసిందంటే ఇంద్రానికి పెళ్లి జరగడం ఇష్టం లేదా అని నన్ను నిలదీసింది. ఈ పని నువ్వు చేయకపోతే మంచిదే. ఒకవేళ చేసుంటే మాత్రం తప్పించుకోలే. నీ మీద అనుమానం వస్తే పెదనాన్న నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడనే ఆలోచనతో అతను ఇదంతా చేస్తుంటాడు. ఆ సాంబిరెడ్డికి నా మీద అనుమానం రోజు రోజుకి పెరిగిపోతా ఉండాలి. తన భార్యని నేనే చంపాననుకుని నా మీద పగ సాధించడం కోసమే ఇట్ట చేస్తా ఉన్నాడు. కానీ అతని చేష్టల వల్ల నేనందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చేటట్టుగా ఉండాలి. ఇట్టాగే వదిలేస్తే రేపు ఇంకా పెద్ద సమస్య తెచ్చిపెడతాడు. కాబట్టి నిండా మునగకముందే ఈ సమస్య నుంచి ఎట్టాగైనా గట్టెక్కాలి.
హే, ఎవరా నువ్వు? ఎవరైతే నీకేంటి? నేను అబ్బాయి, నువ్వు అమ్మాయి. ఆగమ్మా, అమ్మెందుకు? నేనున్నాను కదా. ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడికి వెళ్తావు? సచ్చినోడు, వదలరా. మా సంజు చూస్తే చంపేస్తాడు. ఆడెప్పుడో చంపుతాడులే కానీ నేను ఇప్పుడే చంపేస్తా. సిరి రాక్షసి. సంజు, నువ్వు ఎవరో దొంగ వెధవ అనుకున్నాను. ఏంటండి నావి ఎంత గట్టిగా కురికావు? నొప్పిగా ఉందా సంజు? నొప్పి, ప్రాణం పోతుంది ఇక్కడ. 1 second. సంజు ఏంటి? మళ్ళీ కురుకుతావా ఏంటి? మందు రాస్తా. ఇప్పుడు ఓకేనా? నువ్వు ఇలాంటి మందు రాస్తానంటే నేను ఎన్నిసార్లు కొరికించుకోవడానికి నేను రెడీ. నిన్ను అయినా నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నాన్నవాళ్ళు చూస్తే బాగోదు. వెళ్ళు వెళ్ళు, పద, రా. వాళ్ళు ఏమనుకుంటారో అనే కదా నీ ప్రాబ్లం. ఉండు, నేనే వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను. వెయిట్ చేయి. తీసుకో, వాళ్ళ ఇంట్లో ఉంటేగా. ఏంటి, వాళ్ళ ఇంట్లో లేరా? అయితే ఇంకేంటి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సంజు, ఇంక చాలు, ప్లీజ్ వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు, నీతో కాసేపు సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. నీకంత లేదులే కానీ వెళ్ళు 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 వెళ్ళు. బాగా డిస్టర్బ్ చేస్తున్నావే నువ్వు. ఛాన్స్ ఇస్తే ఇప్పుడే తాళి కట్టేసి నేను తీసుకెళ్ళిపోతా. ప్లీజ్ 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 సిరి, ప్లీజ్ సిరి. అంత తొందరగా ఉందా? ఇంత అందం నా సొంతం అని తెలిసిన తర్వాత తొందరపడకుండా ఎలా ఉండగలను? అబ్బబ్బబ్బబ్బబ్బా, ధరలు మండిపోతుండాయ్యా. మరీ చీప్ గా వస్తే మీ ఆడోళ్ళు మొగుళ్ళ జేబులకు చిల్లులు పెడతారు కదా. బేరం ఆడుకుంటానే కొంటారా ఏమి? సరేగా ఉమాదేవి, బాగా ఆకలిగా ఉండదు, భోజనం వడ్డించు. అట్నే అయ్యా. ఇదిగో అలాగే సిన్ను కూడా పిలు, అందరం కలిసి భోజనం చేద్దాం. సరే. సిరి, సిరి 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 సిరి. ఏయ్, అమ్మా నాన్న బయట ఉండగా మనం తలపేసుకోవడం తప్పు. తప్పుకో. కాబోయే భార్యాభర్తలమే కదా, తప్పేంటి? తప్పే. పెళ్ళవ్వక ముందే ఒక అమ్మాయి అబ్బాయి ఇలా గదిలో తలపేసుకుని ఉండడం తప్పే. సరే రా, అయితే ఓ ముద్దిచ్చేస్తే వెళ్ళిపోతా. నోవే. అయితే ఇది కూడా నోవే. పోరా.
సిరి సిరి తలుపుతి. ఏం చేస్తుండవే లోనా? ఏ అమ్మా ఇట్రా తప్పు. ఆగు, ముద్దు పెడితే తలుపు తీస్తా. నీకు చుట్టూ ఏమైనాదే? ఇందాక నుంచి తలుపు కొడుతుండాను, పలకవేంది? పడుకున్నానమ్మా. అట్నా, సర్లే తిందుగనరా. నేను చేశానమ్మా, మీరు వెళ్ళి తినండి. ఏందే అట్టా మెలికలు తిరిగిపోతుండావు? అది దోమమ్మా, దోమ. ఇందక్కడి నుంచి కుట్టిన దగ్గరే కుడుతుందమ్మా. ఆహా, సరే అయితే ఆ దోమలు పోనీకి మందేదో ఉండదుగా, అదాన్ చేసుకొని పడుకో. అట్టా మెలకలు తిరిగిపోతుండాది. ఏమయ్యా, అది తినేసినదంట, నువ్వురా నీ కొట్టిస్తా. సరే. ఏ సిగ్గులేదా నీకు? కంట్రోల్ చేసుకోలేక చచ్చాను తెలుసా? నువ్వు వాళ్ళ మెలికలు తిరుగుతుంటే భలే ఉన్నావు సిరి. ఇంకొకసారి ట్రై చేద్దామా? ఒక్కసారి ప్లీజ్ 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 సంజు, ఒక్కసారి ప్లీజ్ సిరి, ఒక్కసారి ప్లీజ్ 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 సిరి, ఒక్కసారి. అమ్మా సిరి, ఏమైనాది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఏంటి మరి ఆ చప్పుడేంటి? ఏం లేదు నాన్న, పందికొక్కు నాన్న, పందికొక్కు. పందికొక్క? అమ్మా సిరి, మా సిరి, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, అది పందికొక్కు నాన్న. పందికొక్క ఏడుండది? లేదు నాన్న, ఇందాకే అటు వెళ్ళిపోయింది నాన్న, వెళ్ళిపోయింది. ఆ పంది కుక్కలు వస్తే అట్ట ఎలవమ్మా, ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటది. ఉమాదేవి, నువ్వు వెళ్ళి కర్ర పట్టుకురా. అట్నే అయ్యా. ఏడుండది ఇది? ఇదిగోనయ్యా, ఇదిగో. ఇవాళ అది ఎక్కడున్నా దాన్ని వదలను, నా చేతిలో సావాల్సిందే. యాడ దాక్కుండది ఇది? ఆడగొట్టి చూడయ్యా, బయటకు వస్తాదేమో. నానా, అక్కడ కాదు నాన్న, అదిగో అటువైపు. నానా, అది మంచం కింద లేదు నాన్న, అది బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇది ఎక్కడా దూరం ఉండదమ్మా, గ్యారంటీగా మంచం కింద దూరం ఉంటదమ్మా. నానా, అది మంచం కింద లేదు నాన్న. నేను చూస్తా కదా, నువ్వు అది కాదు నాన్న. ఏందయ్యా? మంచం కింద చాలా పెద్ద పంది కుక్క ఉండదు, పదా మనం పోదాం. ఏందయ్యా పోయేది? అంత పెద్ద పంది కుక్కను మంచం కింద పెట్టుకుని పిల్ల ఎట్టా పడుకుంటది? దాని తరువు ముందు వదిలే, అదే పదిలే, పదా. ఏం వదిలేది? ఆ కర్రేది? దాని సంగతి నేను చెబుతాగా. అమ్మా, నిజమేనయ్యో, చాలా పెద్ద పందికొక్కే ఉండదు.
మావయ్య గారు. అత్తయ్య. ఇదా నువ్వు ఆడిన నాటకం. ఏమే మొత్తానికి అల్లుండి పంది కుక్కు చేసినావా ఇవి? సూర్య, ఏంటత్త? నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది సూర్య, కానీ నేనే తప్పు చేయలేదు సూర్య. అక్క నాకు తాంబూలం ఇవ్వగానే నేనెంత సంతోషపడ్డానో తెలుసా? ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలని ఆ దేవునికి కూడా మొక్కుకున్నాను. బావగారు చెప్పినారని అమ్మోరి గుడికి పోయినాను. ఆడ్నుంచి మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా కలవనీకి పోయినాను తప్ప నా మనసులో ఎట్లాంటి దురుద్దేశం లేదు సూర్య. కాని తిరిగొచ్చేసరికి ఇదంతా జరిగిపోయినది. ఆ తాంబూలం చెత్తబుట్లో ఎవరేసినారో నిజంగా నాకు తెలియదు సూర్య. కానీ భవాని యొక్క నన్నే అనుమానిస్తా ఉండాలి. అందరూ నన్ను దోషిలా చూస్తా ఉండారు. నేనింతకాలం పడ్డ కష్టమంతా వృధా అయిపోతా ఉండాలి. నాకు భయం వేస్తా ఉండదు సూర్య. నువ్వేం భయపడద్దు అత్తయ్య. నేనున్నంత వరకు నీకు ఏ సమస్య రానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను ఎవరేమన్నా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళత్తా. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరు చేయిస్తున్నారు? ఉన్న సమస్యలే కాకుండా కొత్త సమస్యలు వస్తున్నాయి. కారణం ఎవరై ఉంటారు?
ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఈ మధ్య ఇలా కూడా అడుగుతున్నారా? టైం వస్తే ఎలాగైనా అడుగుతాను. నాకంత టైం లేదు. అగో, చెప్పకుండా వెళ్తావేంటి? నేనేమన్నా హంతకున్నా టెర్రరిస్ట్ నా ఎంక్వైరీలు చేయడానికి? అయినా ప్రశాంతంగా బయట తిరిగే స్వేచ్ఛ కూడా లేదా ఇంట్లో? ఈ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత దూరం చేయడానికి ట్రై చేస్తే పనిష్మెంట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది.